हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकः प्रतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दः सा स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। करुणातरङ्गिताक्षीं मृदुभाषाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिविरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरा स्मितमुखीमापीनवक्षोरुहाम् पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रती सौम्यां रक्तघटस्थरक्तचरणां ध्यायेत् पराम् अंबिकाम्। శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలిత రహస్య సహస్రనామాలు అధ్యయనం చేస్తున్నాము. ఇంతవరకు వచ్చినటువంటి వాటిల్లో నిర్గుణ నామములు అధ్యయనం చేశాం. నిర్గుణ నామములు నిర్గుణ పరబ్రహ్మము గురించి నీ తోటి వస్తున్నాయి, అంటే నిర్గుణము తోటి వస్తున్నాయి అన్నమాట. అందరితో అయిపోయింది. సగుణ బ్రహ్మనామాలు వస్తున్నాయి. నిర్గుణ బ్రహ్మనామములు, సగుణ బ్రహ్మనామములు. నిర్గుణం ఏంటంటే నిర్గుణాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు ముక్తి, జీవన్ముక్తి పొందేటువంటి వాళ్ళు అర్థం. సగుణం ఉపాసించేటువంటి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందటానికి సగుణంలో నుంచి వెళ్ళి ఆ తర్వాత నిర్గుణంలోకి వెళ్ళాలి. అనగా ఈ ఉపాసనా విధి ఇప్పుడంతా చెబుతున్నది. ఏమిటంటే దుర్గను గురించి, అమ్మవారు దుర్గాదేవిని గురించి ఉపాసనా విధి వస్తున్నది. ఇందులో దుర్గమా అనేటువంటి మాట కూడా చెప్పుకున్నాం నిన్న. ఇక్కడ విశేషం ఏంటంటే దుర్గమ అంటే దుఃఖేన గంతుం శక్యతే దుర్గా, అనగా అమ్మవారిని దగ్గరికి చేరటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది అని అర్థం అనమాట. అటువంటి అమ్మవారి దగ్గర చేరాలంటే సగుణోపాసన అని ఇక్కడ అర్థం. దుర్గాదేవిని సగుణోపాసన చేయాలి. ఆ ప్రకారంగా ఇక్కడ ఒక 7 శ్లోకాలు మనకు దీనిలో ఉన్నటువంటి ఇచ్చాడు. జ్ఞానినావిచేతాంసి అనేటువంటి ఒక 7 శ్లోకాలు. ఇవి ముఖ్యంగా మన ఈ శ్రావణ మాసంలోనూ, తర్వాత ఆశ్వీజ మాసంలో అందరూ ఇవి పారాయణ చేస్తారు. చాలా ముఖ్యమైనటువంటి వాటివి. అన్న తర్వాత ఇక ముఖ్యమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి 190 వస్తున్నది దుర్గాదేవి. ఈ దుర్గా అంటే దుర్గముడనే రాక్షసును సంహరించినది కాబట్టి దుర్గా అని పేరు వచ్చిందని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే దుఃఖేన గంతుం శక్యతే దుర్గా అని అమరం చెబుతున్నది. దుఃఖేన అనగా కష్టం చేత, ఇక్కడ దుఃఖం అంటే కష్టం అని అర్థం అనమాట. అతి కష్టం మీద చేరదగినటువంటిది. అంత సులభంగా అమ్మవారు మనకు ప్రసన్నం కాదు, అది అర్థం. దుర్గాదేవి మనకు అంత సులభంగా ప్రసన్నం కాదు అని అర్థం అనమాట. చూడండి, మనకు ఆ ఆశ్వీజ మాసంలో దసరాలో వచ్చేటప్పుడు దుర్గా అనేది చివరి పెట్టాడు. దుర్గాష్టమి పాడ్యమి దగ్గర నుంచి వరుసగా ఒక్కొక్కటి వృద్ధి చెందుతూ వచ్చి అష్టమి రోజు దుర్గాష్టమి పెట్టాడు. అంటే అర్థం ఏమిటి? క్రమక్రమంగా నీవు పైకి మెట్లు ఎక్కుతూ ఉంటుండాలని అర్థం. వాటి యొక్క అర్థం కన్నా తెలిస్తే ఉపాసనా విధానంలో అమ్మవారిని ఉపాసించే విధానం తెలుస్తుంది. ఇది 10 రోజులు అనమాట. దీనిలో దుర్గా అనేటువంటిది అనమాట. ఇక్కడ చాలా కష్టంగా అక్కడ దాకా ప్రయాణం చేశాడు. తర్వాత ఉండేటువంటి మకర్నవి ఒక విశేషమైనట్టు వస్తాయి. మహిషాసుర మర్దని అంటే అర్థాలు వేరు అక్కడ, కానీ ఉపాసనకు అట్లా కనబడుతుంటాయి, అర్థం వేరు అక్కడ. అలానే ఇక్కడ కూడా దుఃఖేన గంతుం శక్యతే దుర్గా, అతి కష్టం మీద పొందదగినటువంటిది. ఏమిటి పొందదగినది అంటే ముక్తి, అది అర్థం. ముక్తి పొందటం అనగా అంటే అర్థమేంటి? నిర్గుణ పరబ్రహ్మం అంటే సగుణ బ్రహ్మం నుంచి నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళతాడు. దుర్గాదేవి బొమ్మ ఒకటి పెట్టుకొని ఉపాసన మంత్రం చేస్తుంటాడు. అటువంటి ఆయన ఆ సగుణ బ్రహ్మాన్ని చూస్తూ నిర్గుణంలోకి వెళ్ళి మోక్షాన్ని పొందుతాడు అని అర్థం.
అలానే ఇక్కడ 9 సంవత్సరాల వయస్సు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. మనకు ఆశ్వీజ మాసం గుర్తుకొస్తుంది దశ. ఏమిటంటే ఆ 10 రోజులు అమ్మాయికి వీళ్ళకి ఆ ఒక అవతారం అంటే అమ్మవారు అంటే అర్థం ఏమిటి, బాలా దగ్గర నుంచి ఎలా వృద్ధి పొందింది అనేటువంటి విషయం చెప్పటం అది అనమాట. అనగా క్రమక్రమంగా నీలో ఎలా జ్ఞాన శక్తి వృద్ధి పొందింది, అది అసలు అర్థం దానిలో. అసలు దానిలో అర్థం అది. ఒక్క రోజులో ఒక్క పూటలో జ్ఞానం అంతా వచ్చిందా నీకు, అది కాదు కదా. అలాగే వృద్ధి ఎలా పొందింది నీలో, చివరికి వృద్ధి పొంది పొంది చివరికి 10వ రోజున రాజరాజేశ్వరి అని వస్తుంది. రాజరాజేశ్వరి అంటే అర్థం ఏమిటి అంటే శ్రీ విద్యామంత్రం అని అర్థం. అది అర్థం. పైకి ఉపాసనకి ఏంటంటే రాజరాజేశ్వరి అని చెబుతారు. అందుకే శ్రీ విద్యామంత్రోపాసన చెబుతాడు. అంటే అమ్మవారిని పొందుకునేటువంటి వాళ్ళు క్రమక్రమంగా ఒక్కొక్క దశలో చేరుకుంటూ రాయాలి. ముందు బాల దశ దగ్గర నుంచి అట్లా క్రమంగా అట్లా రావాలి. అవి వాటి అంతరార్థాలు. పైకేమో అమ్మాయికి వేషం వేసుకొని పూజలు చేసి చేస్తుంటారు. వాటి అంతరార్థం తెలుసుకోవాలి. అది ఇక్కడ ఆ లెక్క ప్రకారం దీనిలో 9 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలందరినీ పట్టుకొస్తారు. వాళ్ళకి ఆ అమ్మవారితోటి అమ్మవారే ఇంకా వాళ్ళు అనే భావంతో పూజలు చేసేస్తారు. ఈ నవరాత్రుల్లో జరిగేటువంటిది. ఇక పోతే ఇంకా దుర్గా అంటేనే నిర్గుణ పరబ్రహ్మము. నిర్గుణ పరబ్రహ్మాన్ని అర్చన చేయండి అయ్యా ముక్తి లభిస్తుంది అని చెప్పటానికి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని చెబుతున్నాం. ఏమిటి, ఏ త్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే. ఇక్కడ ఆ అక్షరం ఏతు ఎవరైతే అక్షరం అంటే నా క్షరుడు అక్షర. అక్షర అంటే ఎవరు, పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమును ఎవరైతే ఆయన ఎటువంటి అవ్యక్తం అందుట్లో అటువంటి ఆ పరబ్రహ్మని పర్యుపాసతే భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తూ ఉంటుంటాడో అటువంటి వాళ్ళకి ఆ పరమాత్మ గోచరం అవుతాడు అని అర్థం. ఆ పరమాత్మ గోచరం కానీ ఆ పరమాత్మ సహజంగా ఈ దేహేంద్రియములు ఉన్నాయి చూశారు, దేహేంద్రియములు వీటికి గోచరం కాడు. అంతఃకరణ చతుర్ష మనస్సు బుద్ధులకు గోచరం కాదు. కానీ ఇక్కడ ఏమిటంటే అటువంటి ఆ పరమాత్మను నీవు ఉపాసన చేసి తెలుసుకోవలేను, ఇది అర్థం. అంటే ఇప్పుడు మనం కంటితో చూస్తున్నాం, పరమాత్మ ఏం కనబడడు. మనస్సుతో చూస్తున్నా ఏం కనబడదు, బుద్ధులతో చూస్తున్నా ఏం కనబడదు. ఎట్లా అంటే ఉపాసన. ఆ సర్వవ్యాపి యొక్క పరమాత్మను ఉపాసన చేయాలి. ఉపాసన చేయటం వల్లనే కనబడతాడు. అక్షరము నా క్షరతి అక్షరము అది అనమాట. ఇది అనిర్వచనీయమైన నిశ్చలుడైనటువంటి ఆ పరమాత్మను అనగా నిర్గుణ పరబ్రహ్మమును ఉపాసించేటువంటి వాళ్ళు నన్నే పొందుదురు అట్ట. నన్ను ఉపాసన వలన నన్ను పొందవచ్చును అని చెబుతున్నాడు. ఈ ఉపాసన వలన అంటే ఏంటంటే ఉపాసన అనేటప్పటికీ ఏం గుర్తుకొస్తుంది, సగుణోపాసన అని అర్థం. అందుకని అందరూ నిర్గుణోపాసన ఎవరు చేయలేరు. అందుకని గీతలో 15వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చెబుతాడు నిర్గుణోపాసన చాలా క్లేశము, క్లేశతరం అధికము అని చెప్తాడు. కాబట్టి సగుణోపాసనని ఉపాసన చేయండి అని చెబుతారు. అట్లనే ఇక్కడ సగుణోపాసన ద్వారా నిర్గుణంలోకి వెళ్ళటాన్ని అనమాట. ఇకపోతే ఈ ఉపాసనలన్నీ కూడా దేహాభిమానం గలవారికి కష్టము. ఇది ఈ ఉపాసన సహజంగా ఏంటంటే నేను చేస్తానండి అంటారు, కానీ పాపం ఏదో వాళ్ళే ఆపేక్షతోటి ఏదో పొందాలని, కానీ కష్టమైనటువంటిది. ఈ భగవంతుణ్ణి పరమాత్మని ఉపాసన చేయటం అనేటువంటిది దేహాభిమానం గల వారికి చాలా కష్టము. ఈ దేహాన్ని కష్టపెట్టడం అనేటువంటిది వాళ్ళు కష్టపెట్టించలేరు. ఎందుకనగా ఎప్పుడు ఈ దేహం సుఖాన్ని కోరుకుంటూ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి దేహం ఒక్కసారి కష్టంలోకి వెళ్ళడం అంటే వెళ్ళడు. హాయిగా పరుపు మీద పడుకొని ఫ్యాన్ వేసుకొని హాయిగా శుభ్రంగా పడుకునేటువంటి వాడు అయ్యా చాప వేసుకొని పడుకోవాలి అన్నాం అనుకోండి ఉపాసన చేసేవాడిని, ఇంకా మానేస్తాడు. అది అందుకని దేహాభిమానం, అందుకని అన్నమాట శరీరం మీద అభిమానం ఉండేటువంటి వాడు మాత్రం ఈ ఉపాసన అనేటువంటిది కష్టమైనటువంటిది. సగుణ బ్రహ్మము భక్తితో ఆరాధించి ముక్తిని పొందాలి అనేటువంటి వాడు కూడా ఉన్నారు. సగుణ బ్రహ్మం మనకంతా భాగవతం అంతా సగుణ బ్రహ్మం వస్తుంది. అందరూ సగుణ బ్రహ్మమే. ఎవరైనా ఇప్పుడు మనం చేస్తున్నది అందరూ కూడా సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మాన్ని చేయటం లేదు. నిర్గుణ బ్రహ్మాన్ని చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే ఉపనిషత్తులు పట్టుకుంటారు. అది
ఉపనిషత్తునే ఆధారంగా పెట్టుకుని బ్రహ్మజ్ఞానంతో పెట్టుకునేటువంటి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మాన్ని వాళ్ళు వేరు. తత్వమసి, ఇవి మనం ఉన్నాయి బ్రహ్మసూత్ర భాష్యాలు, ఇటువంటి వాళ్ళు పట్టుకొచ్చి నిర్గుణ పరబ్రహ్మ. మనకి ఈ పుస్తకం ఇటువంటివి, భాగవతము, అమ్మవారి చండీ సప్తశతి, ఇటువంటివన్నీ కూడా సగుణోపాసన ఇవన్నీ. కాబట్టి సగుణోపాసన ద్వారా ముక్తి పొందవచ్చును అని చెబుతూ, నిర్గుణ బ్రహ్మము కష్టముచే పొందదగినది కనుక దుర్గా అన్నారండి అని చెబుతున్నారు. కాబట్టి ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఒక ఉదాహరణ దుర్గా. మనకి పైకి ఉపాసనగా ఆకారం కనబడుతున్నా కానీ ఇక్కడ పొందటం అనేది చాలా కష్టము, నిర్గుణ పరబ్రహ్మంగా భావించుకోవాలి అని అంటూ ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగంలో చెప్పినటువంటి విషయం కూడా నిరాకారము సాకారము రెండు విశేషాలు చెప్పారు. నిరాకారాన్ని ఎలా చేయాలి, మరి సాకారాన్ని ఎలా అనేటువంటి విషయం 6వ అధ్యాయం ఉన్నది గీత. 6వ అధ్యాయంలో వచ్చిందనమాట ఇది. అని ఇంకా చెబుతున్నారు ఏంటంటే, దుర్గాదేవి సగుణ రూపం ఉపాసించేవారు తమలో గల అజ్ఞానం అనే అసురుడు, మహిషాసురుడు, ఇది అర్థం అండి. మహిషాసురుడు పోతేనే కానీ అమ్మవారు మనకు కనపడదు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే, మనకు ఈ లలిత రహస్యనామాల్లో భండాసురుడు వస్తాడు, మిగిలిన చండీ సప్తశతిలో వచ్చేది మహిషాసురుడు వస్తాడు. చివరికి తాత్పర్యం రెండు ఒకటే. అక్కడే మహిషాసురుడు అన్నారు, ఇక్కడే భండాసురుడు అన్నారు, అంతే. అక్కడ మహిషాసురుడిని అమ్మవారు దుర్గాష్టమి, మకరనవమి ఈ విధంగా ఉన్నాయి కదా, అప్పుడు ఆ సందర్భంలో సంహరించడం. ఈ సంహరించడం అనేటువంటిది ఏం చెప్పారు తెలిసిన ముందు సరస్వతి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకుంటే బాగా. సరస్వతి అంటే అర్థం ఏంటి? జ్ఞానము. అంటే ఈయన జ్ఞాన ఖడ్గం పట్టుకొని వస్తున్నాడు ఎవరిని సంహరించడానికి? మహిషాసురుణ్ణి సంహరించడానికి అని అర్థం. మహిషాసురుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? మన శరీరంలోనే. ఎక్కడ కూర్చున్నాడు వాడు? మూలాధార చక్రంలో కూర్చొని ఉన్నాడు వాడు. మూలాధార చక్రంలోనే అందరూ ఉంటారు. ఈ చెడు అంతా అక్కడే ఉంటుంది, మంచి అంతా అక్కడ. చెడు మంచి రెండు యుద్ధాలు చేసుకుంటుంటాయి అక్కడ. చెడు మంచి రెండు యుద్ధాలు చేస్తుంటాయి అనమాట. ఇప్పుడు మనం అంటుంటాం ఏంటంటే, ఈ భాగవతం అంతా ఏం చెప్తారు, దేవతలు రాక్షసులు ఉంటుంటారు భాగవతంలో. దేవతలు రాక్షసులు వీళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ కూర్చుంటుంటారు. రాక్షసులు గెలుస్తుంటారు, ఒక్కోసారి దేవతలు గెలుస్తుంటారు. ఇలా జరుగుతుంటుంది. ఇది భాగవతం కథ. అసలు వాస్తవానికి ఏంటి? దేవతలు రాక్షసులు అనేటువంటి రూపం అసలు వాళ్ళు లేరు. ఎక్కడున్నారంటే దేవతలు రాక్షసులు మనలోనే ఉన్నారు. అదే మనకు బృహదారణ్యోపనిషత్తులో వస్తుంది. దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరూ ఏం చేస్తుంటారనంటే పోట్లాడుకుంటుంటారు. ఏమిటి పోట్లాడుకుంటుంటారనంటే, దేవతలు ఏదో మంచి కార్యం ఒకటేదో చేయాలని సంకల్పం, అంటే మనకు ఒక మంచి కార్యం చేయాలని సంకల్పం కలుగుతుంది, అది దేవతలు అర్థం. అది వెంటనే వాడేం చేస్తాడు రాక్షసుడు, వీడు మంచి కార్యం చేస్తే అప్పుడు వీడు పుణ్యానికి పోతాడు, స్వర్గానికి పోతాడు, మోక్షానికి పోతాడు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి వీడిని జయించలేం కదా, వీడిని ఎడగొట్టాలి. అందుకని ఏం చేస్తుంటారు, ముందు అనుకున్నాడు ఏమన్నమాట, ఏదో లలిత చదువుదాం విందాము అని ఒక సంకల్పం కలుపుకొని కూర్చున్నాడు. వెంటనే వాడికి చెడగొట్టాడు. వెంటనే వాడు వచ్చి ఏం చెడగొట్టాడంటే, ఇంకెవడో వచ్చి అదేమిటో, ఇప్పుడు సీరియల్ వస్తుంటుంటే నువ్వు ఇటు కూర్చుంటే ఎట్లా? రోజు సీరియల్ చూస్తున్నావు కదా టీవీలో, దీని కదా ఎప్పుడైనా చదువుకోవచ్చు, చూడొచ్చు, అదే యూట్యూబ్లు ఎటు కూడా ఉన్నాయి కదా అని చెబుతాడు. ఓహో అట్లనా, యూట్యూబ్లు ఉన్నాయా, సరే పుస్తకం మూసేసి పోయి ఆ సీరియల్ దగ్గర కూర్చున్నాడు పోయి. ఇది కాస్త పోయింది. అంటే ఇప్పుడు గెలిచింది ఎవడు? వాడు రాక్షసుడు గెలిచాడు, ఈ దేవత ఓడిపోయినాడు. ఇట్లా వీళ్ళిద్దరికి ఇప్పుడు మన బుర్రలోనే, మనం బ్రహ్మరంధ్రం దగ్గరే అటువైపున ఎడం వైపున కొంతమంది, కుడి వైపున ఒకటి ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వీళ్ళిద్దరు దేవతలు రాక్షసులు, వీళ్ళిద్దరు పోట్లాడు. ఈ పోట్లాడి చేసుకుని చివరికి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి ఒక కోరిక పుట్టింది వీళ్ళకి. ఏమండి అసలు మేము చావకుండా ఉండాలండి అంటే, రాక్షసుడు చావకుండా ఉండాలి, దేవత చావకుండా ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటే, అమృతం చిలకంటారు మీరు అంటే, అమృతం చిలకటానికి కోసం సరే పట్టుకున్నారు. ఏం చేశారనమాట, భగవంతుడు ఏం చేశాడు, విష్ణుమూర్తి ఈ రాక్షసులు కూడా మరి వాటా ఇవ్వాలిగా, న్యాయంగా రాక్షసులు కూడా అమృతం వాటా ఇవ్వాలిగా. వీడికి కనుక అమృతం కనుక ఇస్తే ఇంకా అంతా చెడే ఉంటుంది.
మంచి అనేది అసలు లోకంలో ఉండదు. అందుకని వాళ్ళకి పోయకుండా ఏమిటి అమృతం పోయకుండా అంతా దేవతలకు వచ్చారు. అంటే అర్థం ఏమిటి, నీ శరీరం అంతా కూడా దేవతాత్మకము అయిపోవు గాక, అది అర్థం అసలు. అది ఎప్పుడంటే మన జ్ఞానంతో మథనం చేసినప్పుడు, ఈ జ్ఞానామృతం సహస్రార కమలంలో ఉండేటువంటి చంద్రబింబం నుంచి ఈ జ్ఞానామృతము మన శరీరం అంతా 72,000 నాడుల్లో నిండిపోయినప్పుడు ఈ శరీరం అంతా కూడా అమృతత్వం అయిపోతుంది. అది అప్పటిదాకా ఏంటి మథనం, ఈ మథనం చేశాడు. అది దీనిలో అసలు అర్థం. దీని కథగా ఏమిటి, దేవతలు కొంతమంది రాక్షసులు వాళ్ళ కిరీటాలు అవి పెట్టి పెద్ద కొండ తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ, ఆ కొండ కూడా ఏమిటి వెన్నుపూస. తాడేంటి మరి, తాడు బావన్నారు ఏమిటివి, సుషుమ్నా నాడి ఇవి. అందుకనేది దీనిలో ఉన్నటువంటి అసలు రహస్యాలు అవి. అందుకని ఇవన్నీ ఏమిటంటే ఇలా పొందినటువంటి వాడు అనగా దీనికి అన్నిటికీ మూలం ఎక్కడ, ఒక మంచి సంకల్పం అనేది ఉంటేనే కదా. అది అట్లా ఈ విధంగా అమృతత్వం పొందటం అంటే అది అర్థం. అది కాబట్టి ఆ అమృతత్వం పొందటం అనేటువంటిది ఏమిటి అని అంటే 10 రోజుల్లో 10వ రోజున అమృతత్వం పొందటం, అదే రాజరాజేశ్వరి అవతారం అంటే అది అర్థం. అది ఇదనమాట. ఇది ఇక చెబుతూ సగుణ రూపంలో నవదుర్గలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క రోజున ఎంత ఎవరెవరు పేరు ఈ విధంగా దీనిలో ఇచ్చినటువంటిది ఉన్నదనమాట. శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఇట్లా ఈ విధంగా చివరికి 9 సిద్ధిద, చివరికి రాజరాజేశ్వరి వస్తుందన్నమాట. ఇట్లా దీని అర్థం ఏమిటి చివరికి అని అంటే, చెడు మీద మంచి యుద్ధం చేసింది, అది అర్థం. అది చెడు మీద మంచి యుద్ధం చేసి చెడుని మన శరీరంలో నుంచి, చెడుని అసత్వం దాన్ని బయటికి పంపేసింది. అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అది దీనిలో. అది ఇందులో ఉన్నటువంటి అర్థాలు. అంత ఉపనిషత్తు యొక్క ధ్వనే పెడతారు దీనిలో, పైకి సగుణ రూపం పెడతారు. అది ఇదనమాట. ఇది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ఆ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళకి అమ్మవారి అనుగ్రహము శీఘ్రంగా లభించుగాక, అది గొప్ప విశేషం. అది అని చెబుతూ ఇంకా విశేషాలు చెబుతున్నాడు. దుర్గా అనేటువంటి శబ్దంలో కూడా విశేషమైన అర్థం చెప్పాడు. ఇక్కడ దుర్గా శబ్దం మహా చైతన్యం ప్రథమం. తర్వాత ఈ కొన్ని తంత్రాలలో చెప్పినటువంటి ఈ తంత్రం ప్రకారంగా కూడా దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. తంత్రము మీకు తంత్రము, మంత్రము, యంత్రము. తంత్రము ఒక మాట అన్నారు, మంత్రము అన్నారు, యంత్రము అన్నారు. యంత్రము అనేటువంటివన్నీ కూడా ఏమిటంటే శ్రీచక్రం లాంటివన్నీ యంత్రం. తంత్రము అనేటువంటిది అర్చన. తంత్రం అంటే అది అర్థం, అర్చన. మంత్రం అంటేనేమో దానికి రహస్యమైనటువంటి ఏ ఉపాసన మంత్రం ఉందో అది. అంటే ఇప్పుడు బాలా మంత్రం ఉంది, అది మంత్రం అట్లా. అలా రాజరాజేశ్వరి మంత్రం ఉంది అట్లా. కాబట్టి 3 విధాలు. కాబట్టి 3 ఏ మంత్రంతో తంత్రం చేసి, ఇదే అనమాట. మంత్రంతో తంత్రం, తంత్రం అంటే అర్చన, అర్చన చేసి ఆ తర్వాత అమ్మవారిని పొందటం అట్లా. ఆ పొందేటువంటి విధానాలు ఉన్నాయి ఇవన్నమాట. ఈ యంత్రానికి చేస్తున్నావా, రూపానికి చేస్తున్నావా అనేటువంటిది ఉన్నది అక్కడ. యంత్రానికంటే శ్రీచక్ర యంత్రం, కొన్ని ఉంటాయి కదా రకరకాలైనటువంటి, అదే అనమాట. అని చెబుతూ ఈ విధంగా అది దీనిలో విశేషమైనవి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి మీరు ఇవి చదివితే ఒకసారి అధ్యయనం చేయండి సరిపోతుంది దుర్గాదేవిని గురించి. కాబట్టి ఆ తర్వాత 191 దుఃఖ హంత్రి, దుఃఖములను హంత్రి నశింపచేయునది. దుఃఖములను నశింపజే శ్రీమాతకు నమస్కారం. అనేక జన్మల నుండి వచ్చుతున్న దుఃఖములు, కర్మలు నశించినప్పుడు సుఖము కలుగును. నిర్గుణోపాసన చేయు వారికి ఇది సంభవము. నిర్గుణోపాసన అనేటువంటి వాళ్ళకి ఏమిటి, అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి సంభవిస్తుంటుంది. నిర్గుణోపాసన అంటే, నిర్గుణోపాసన కంటే ఆకారం లేదనమాట. ఆకారం లేకుండా ఉన్నటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని చేయటం. ఇక్కడ పేర్లు వేరు కానీ వస్తువు ఒకటే. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరూ దుర్గాదేవిని ఉపాసన చేసినట్లు లెక్క. దుర్గాదేవి అంటే నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం.
ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసన చేయటం. తర్వాత ఇంకా దుఃఖం నుండి సంపూర్ణంగా విడువబడినప్పుడు ముక్తి లభిస్తుంది. చూడండి చెప్పారు దీనిలో భగవద్గీత ఎక్కువగా ఉంటుంది నా పుస్తకంలో. భగవద్గీతను జోడించినటువంటి లలితా రహస్యశాస్త్రం ఇది. భగవద్గీత అంటే ఏమిటనమాట? ఉపనిషత్తు సారం. ఉపనిషత్తులు ఇందులో ప్రవేశించాయి. భగవద్గీతలో ఉన్నటువంటిదంతా ఉపనిషత్ సారం, అదంతా కూడా లలితా రహస్యశాస్త్రనామాల్లో ప్రవేశించింది. ఒక మాట చెప్పాలంటే ఉపనిషత్తులలో ఉన్నటువంటి సారం లేకుండా నీకు ఏ స్తోత్రం లేదు. ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని తోటే ఆ శంకర్లు ఈ స్తోత్రాలు రాశారు. సౌందర్యలహరి అర్థం కావాలంటే మీకు అక్కడ ఉపనిషత్తు అర్థమైతేనే సంపూర్ణం అవుతుంది, లేకపోతే అప్పటిదాకా ఆ పైపైన కొంచెం అర్థం కావటం అంతే. అట్లా అన్ని అంతే, శంకర్ల యొక్క రచనలు అన్ని కూడా అట్లే ఉంటాయి. ఇక భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్, ఇది చాలా ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ధ్యాన యోగానికి బాగా పనికొచ్చేటువంటిది. ఆ ధ్యాన యోగమే కాదు, అసలు మామూలుగా కూడా ఈ చాలా గొప్పదైనటువంటి శ్లోకం. దీన్ని మొదటి దగ్గర నుంచి పాటించినటువంటి వాళ్ళు, పాటించడం అనేటువంటిది కష్టమే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇది రుచిగా ఉందేనని మొత్తం దాంతో తినేసేస్తుంటారు, అది ఒకటి వ్యతిరేకం. ఇట్లా అనమాట. ఇది చెప్పుకుంటే అనేకమైన విశేషాలు వస్తాయి. ఆహార విషయంలోనూ విహార విషయంలోనూ అన్నిట్లోనూ యుక్త అన్నాడు. అది యుక్త ఎంతవరకు అంటే లిమిటెడ్. లిమిట్ అంటే అర్థం ఏంటి? అన్లిమిటెడ్ కాదు, అంటే అతి సర్వత్ర వర్జయేత్. అందుకని అతి సర్వత్ర, సర్వత్ర అనే మాట వేశాడు. అది అన్ని చోట్ల అని అర్థం. అది పట్టుకోవటం అనమాట. అది పట్టుకొని చేయాలి అని అంటే కష్టమే, కానీ నెమ్మదిగా సాధన చేసుకుంటూ ఉండాలి. అది అతి సర్వత్ర వర్జయేత్, ఏదో ఒకటి అట్లా పట్టుకోవాలన్నమాట. అతి సర్వత్ర వర్జయేత్, అట్లా నెమ్మదిగా ఆ యోగంలోకి వెళ్ళిపోతాడు అట్లా అనమాట. అది ఉండాలి. ఆ యోగం గనక లేకపోతే అమ్మవారు ప్రసన్నం కాదు, ఇది అర్థం. యోగం ఉండాలి అట్లా అనమాట అని చెబుతూ భగవద్గీత దుఃఖము నశింపజేసుకుని ధ్యాన యోగం ప్రత్యేకంగా 6వ అధ్యాయం చెప్పారు. 6వ అధ్యాయంలో ఎలా చేయాలో ధ్యానం చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక పరుచుకో, దాని మీద ఒక జింక చర్మం పెట్టు, ఆ వస్త్రం పెట్టు, దాని మీద కూర్చో, ఈ విధంగా ధ్యానం చేయి. ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా తూర్పు దిక్కు వైపు తిరిగి చేయాలి. ముఖం అన్నిటికీ ధ్యానం అనే కాదు, ఈ దేవతార్చనకు కానీ వీటన్నిటి కూడా మన ముఖం తూర్పు వైపు ఉండాలి. తూర్పు వైపు అంటే ఎందుకనంటే బ్రహ్మము అనగా బ్రహ్మము ఎవరు? ఇంద్రహ. అది తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు వేదములో బ్రహ్మస్వరూపం. మామూలుగా మనం ఇంద్రుడు, మన సినిమాల్లో ఇంద్రుడు చూస్తున్నాం, ఆ ఇంద్రుడు కాదు. పురాణాల్లో ఇంద్రుడు వచ్చాడు, వాడు కాదు. వాడు టక్కరి. ఏది ఈ పురాణాల్లో వచ్చేవాడు. అందుకనే వాళ్ళు ఉన్నారు ఆర్య సమాజం వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? పురాణాలు తీసి కట్టకట్టి అవతల వారిని అంటారు ఆర్య సమాజం వాళ్ళు. వాళ్ళు ఏం పట్టుకుంటారంటే ఉపనిషత్తులే పట్టుకుంటారు, అదనమాట. కానీ మనకు పురాణాల్లో చెప్పేది ఏంటి అని అంటే, మరి సామాన్య మానవుడు చదువుకొని వాడు ఉన్నాడు కదా, వాడికి ఒక ధర్మాన్ని ఉపదేశించాలి కదా, అందుకని పురాణాలు వచ్చింది. అది పురాణాల్లో ధర్మాన్ని పెట్టుకొని ఒక కథ చెప్పుకుంటూ వచ్చారు. అది దానిలో ఉన్నటువంటి విశేషం అర్థం చేసుకోవాలి. అదేనమాట. అది అని ఈ విధంగా చెబుతూ దుఃఖం అనేటువంటిది కూడా ఈ రామాయణంలో వచ్చింది. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపు అని చెప్పారు. శోకంతో సమానమైనటువంటి శత్రువు లేనే లేదు, ఎడవాకు అని చెబుతున్నారు. దుఃఖం అనేటువంటిది పనికిరాదు అని అర్థం చెబుతున్నాడు. అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. యుద్ధం చేయరా అని పంపిస్తే ఆ రథం మీద కూర్చొని వాళ్ళందరినీ, తాతల్ని వాళ్ళందరినీ చూసి ఏడుస్తూ కూర్చున్నాడు. యుద్ధానికి వచ్చిన వాడు ఏడుస్తాడా ఎవడన్నా? యుద్ధం అంటే ఏమిటి? బాణాలు, శస్త్రాలు, చంపటం ఎంత ఇదిగా ఉంటుంది, క్రూరం కదా, హింస. అందుకోసం వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు వీడు. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, కృష్ణుడి పని ఏమైందంటే, ఎవరే నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను రా, ఏదో సామెత అంటారు,
ఏంటంటే నది దాకా తీసుకుపోతాడట. మరి తాకపోతే నన్నేం చేయమంటావు? అట్లనే కృష్ణుడు ఏం చేశాడనమాట అర్జునుడిని. అసలు అంతరార్థం ఏంటి? యుద్ధం అంతా ఆయనదే. అసలు యుద్ధం అంతా ఆయనదే, చేసేది చేసేది ఆయనదే, అంతా ఆయనదే. పట్టుకొచ్చాడు. ఎందుకంటే ఒకడు మిషగా ఉండాలిగా. ఆయన బాణం ఏం కొడుతుగా, మిష అనేటువంటి వాడు ఒకడు ఉండాలి. పట్టుకొచ్చాడు. ఎవరి బాణాలు ఏంటంటే నేను ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎట్లా పెద్ద సమస్య అయింది వీడితోటి. అప్పుడు వాళ్ళలోనే ప్రవేశించి అడిగించాడు. ఇక్కడ దీనిలో గొప్ప విశేషం ఉంది. అర్జునుల్లోనే తాను ప్రవేశించాడు. ఎట్లా తెలుసు అంటే 10వ అధ్యాయంలో పాండవానాం ధనంజయ అన్నాడు. చూసారా? పాండవులలో ధనంజయుణ్ణి, అర్జునుడిని నేను అని చెప్పాడు. అది అంటే ఇప్పుడు అర్జునుడిలో ప్రవేశించి అడిగించుకున్నాడు. అంటే ఏమిటనమాట? భగవంతుడు ఏం చేస్తుంటాడంటే ఎంతసేపటికి తనంతట తాను మాత్రం అడుగు కూడా ముందేయడు. వాడు ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానన్నాడు. వాడు ఒక అడుగన్నా ముందుకేస్తే నా దగ్గరికి, నేను వాడు చేయబట్టుకొని 10 అడుగులు ముందు పట్టుకు తీసుకుపోతానన్నాడు. అదే రామాయణంలో చెప్పినటువంటిది అనమాట. రామాయణంలో ఎవరైతే నన్ను చక్కగా ఒక్కసారైనా నన్ను పట్టుకుంటే నేను వాళ్ళని పట్టుకొని మొత్తం కార్యక్రమం అంతా నేను చేసేస్తాను అన్నాడు. అది రామాయణంలో కూడా ఆ విభీషణుడు వచ్చినప్పుడు చెప్తాడు అనమాట. అదనమాట. అట్లా ఆ విధంగా ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవటంలో ఉంది. పట్టుకుంటే ఆయన తీసుకుపోతాడు. ఆ పట్టుకోవటం అనేది వీడు కుదరాలిగా. భండాసురుడు వాడు వచ్చి చెడగొట్టడానికి చూస్తాడు, చెడగొట్టేస్తాడు. ఇంకేం పట్టుకుంటావు? అట్లా అనమాట. ఈ విధంగా అట్లనే అర్జునుడిని చివరికి అర్జునుడు అనిపించాడు, శిష్యస్తేహం సాధిమహం ప్రపన్నం. నేను శిష్యుడిని, నేను శరణ వేడుతున్నాను, నన్ను రక్షించు, కాబట్టి నీ ఇష్టం అని చెప్పాడు. నువ్వేం చెప్తే అది చేస్తాను. మొదలుపెట్టు, పాఠం చెబుతున్నాను అన్నాడు. ఏం పాఠం చెప్పాడు తెలుసునా? మొట్టమొదట పాఠం ఏం చెప్పాడు తెలుసునా? ఇప్పుడు సహజంగా స్కూల్లో బడి చేసినటువంటి వాళ్ళకి మొట్టమొదటి పాఠం ఏం చెబుతారంటే ఓం నమ శివాయ. ఇది కదా చెప్పేది. ఓం దిద్ద పెడతారు, అంతే కదా. ఓం ఓం అంటే అర్థం పరబ్రహ్మవాచకం. ముందు ఓం దిద్ద పెడతారు, తర్వాత నమ శివాయ తర్వాత సంగతి. ఓం దిద్ద పెడతారు. ఓం ఓం అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మం ఏమిటి? జ్ఞానవాచకం. కాబట్టి నీకు మొట్టమొదటి ఓమును ఉపదేశిస్తున్నాను. జాగ్రత్త పట్టుకోండి, ఇక్కడే ఉంది రహస్యం. మొట్టమొదటి ఓమును ఉపదేశిస్తున్నాను నేను, పరబ్రహ్మాన్ని అని. 2వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి ఆత్మతత్వం చెప్పాడు, పరబ్రహ్మాన్ని గురించి చెప్పాడు. అది ఓంకారం గురించి చెప్పాడు ఆయన. ఓంకారమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఎటువంటి వాడు అని అంటే చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి చెప్పుకుంటూ కార్యక్రమం అంతా మిగిలిన 18 అధ్యాయాలు కంప్లీట్ అయింది. ఇది ఏమిటనమాట? దీనికి ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవడంలో ఉన్నది. పట్టుకుంటే ఆ పరబ్రహ్మే తీసుకొని పోతాడు. అందుకని ఏమన్నాడనంటే దీనిలో నన్ను అనన్యా చింతయంతో మాం ఏది నా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అది అనన్యా చింతయంతో మా ఏది నా పరిపాసతే. అసలు భగవంతుడిని చూడాలి అని అంటే మనం బయటికి పోతే చాలా మంది అనుకుంటారు, పిక్నిక్ పోయి శనాద్వారాలు రాగానే ఫోటోలు తీసుకొని ఏది ఉంటాయి వాటర్ ఫాల్స్ అని రకరకాలైనవి ఉంటాయి, చూశారు. ఇవన్నీ ఇంత బుట్ట తీసుకొని వచ్చి అబ్బా భలే ఉన్నాయిరా అనుకుంటారు. అదే కనుక ఉపనిషత్ జ్ఞానం ఉన్నటువంటి వాడు అంతటిలోనూ ప్రతి చోట ఎక్కడెక్కడ పరబ్రహ్మ జ్ఞానం ఉంది, ఎక్కడ సగుణ రూపం ఉంది, అన్ని పట్టుకుంటాడు. విశ్లేషించి ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు కంటితో చూస్తున్నాడా, ఎవరినైనా సరే, మనుషులనైనా సరే, ఎవరినైనా చూస్తున్నాడా, దీన్ని మొత్తం లాగేస్తాడు. అయస్కాంతంతో లాగినట్టు లాగేస్తాడు. వీడి సంగతి అంతా లాగేస్తాడు. అంతటి శక్తి వస్తుంది అనమాట. అది అంతేగాని వీళ్ళు మాదిరిగా వాళ్ళు ఫోటోలు తీసుకోవడం ఇట్లా ఉన్నారా, వీడు ఎట్లుంటాడంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిఖితేన స్వాపేన పద్మపత్ర ఇవాంభస. వీళ్ళకి జనానికి తెలియదు, మనతో పాటు తిరుగుతున్నాళ్లే అని అనుకుంటారు. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు.
అలా ఉంటారు అన్నమాట ఈ యోగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి యోగాన్ని అభ్యసిస్తే గాని చేతనైతే గాని దుర్గను వశం చేసుకోలేము. దుర్గ అంటే నిర్గుణ పరబ్రహ్మము అది. అటువంటి దుర్గను వశం చేసుకుంటే ఏమొస్తుంది? అది సుఖప్రద 192 సుఖప్రద సుఖప్రదాయే నమః. సుఖమును ప్రసాదించినటువంటిది అని. అంటే ఇహపర సుఖములను దుర్గామాత భక్తులకు ప్రసాదించును. ఇహలోక సుఖములు పరలోక భూలోక ఇక్కడ 2 విధాలు ఏమిటంటే సగుణోపాసన దుర్గాదేవిని చేస్తున్నారు. చేస్తుంటే దుర్గాదేవి ఏం చేస్తుందంటే ఇహలోకమునకు సంబంధించినటువంటి ఐశ్వర్యం ఇస్తుంది ఒకటి. తర్వాత పరలోకము అంటే ఇక్కడ అర్థం స్వర్గలోకానికి సంబంధించినటువంటి ఇస్తుంది. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? స్వర్గం వరకే, మోక్షం కాదు ఇక్కడ. ఇట్లా అనమాట. కాబట్టి ఇంకొకటి స్వర్గం ఇస్తున్న తర్వాత ఇంకా ఏమిటి అని అంటే సుఖము అన్నాడు కాబట్టి సుఖం అనే దానికి అర్థము గీతలో కూడా సుఖమశ్నుతే వచ్చింది. అక్కడ మోక్షము అంటానికి సుఖము అని అర్థం. అంటే వాళ్ళు చేసుకుంటే దానిని బట్టి ఇహము ఇస్తుంది, స్వర్గలోకం ఇస్తుంది, చివరికి మోక్షం కూడా ఇస్తుంది. ఇది అర్థం. ఈ సుఖములో ఇన్ని ఉన్నాయి. ఇహ సుఖము, పరసుఖము, చివరికి మోక్ష సుఖము. ఇది అర్థం. దుర్గాదేవిని ఉపాసించేటువంటి వాళ్లకు అర్థనమాట ఇది. ఇందులో ఏమవుతున్నాడు? సంసార దుఃఖం నశింపజేసి ఆత్మతత్వమును స్థిరునిగా చేస్తుంటున్నాడు. ఆత్మతత్వంలో ఉండిపోతాడు. అంటే తత్వం అసి, తత్వం అసి. ఆ పరబ్రహ్మమును నేనే అయినాను, అయి ఉన్నానని తనకి తానే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. పరబ్రహ్మలో రమించుతూ ఉంటాడు. అంటే అర్థం ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. పరబ్రహ్మం అంటే ఎక్కడో లేడు, పరబ్రహ్మ నాలోనే ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇక్కడ తెలుసుకోవడానికి ఏమిటంటే ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి, బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం ఉంటే అప్పుడు వస్తుంది అన్నమాట. నాలో ఒక పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, ఆయన నడుపుతూ ఉన్నాడు ఈ శరీరం అనే రథాన్ని. నేను మాత్రము కాదు, నేను నడుపుతున్నాను అనుకోవడం అనేటువంటిది పొరపాటు. నడుపుతున్నదంతా ఆయనే. ఈ శరీరం అనే రథాన్ని నడుపుతున్నది, చూస్తున్నది ఆయనే, వింటున్నది ఆయనేను, తింటున్నది ఆయనేను. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కానీ చాలా మంది నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను అనుకుంటుంటారే, నేను దగ్గరే ఇంకా వీడు అజ్ఞానంలో ఉంటాడు. నేననేది లేదయ్యా అసలు. నేననే వాడెవరు? ఆ పరమాత్మ. అందుకనే పరమాత్మ చెప్తాడు అహమేవా అని చెప్పుకుంటూ వచ్చాడు. పరమాత్మ నేనే అని చెప్పాడు. దేనికైనా వచ్చినప్పుడు చెప్పేటప్పుడు అహమేవా నేనే చెప్పాడు. ఆ పరమాత్మ నేనేను. కాబట్టి ఆ నేనే అనేటువంటి పరమాత్మ లోపల ఉన్నాడు. అంతేగాని నువ్వు ఈ శరీరం అనేటువంటి దీంతో పోల్చుకొని, ఈ ఇంద్రియాలతో పోల్చుకొని, ఇవన్నీ కూడా కట్టగట్టుకొని ఈ శరీరం అంతా నాదే, నేనే నేనే అని అనుకుంటుంటే అది అజ్ఞానము. అది అర్థం. ఈ శరీరం అనేటువంటిది అంత గొప్పదైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శరీరం. ఎందుకంటే లోపల కూర్చున్నాడు, కాబట్టి అంత గొప్ప విశేషమైనటువంటి కాగితం ఉందండి. ఆ కాగితానికి ఏం ఆరోపించారంటే 500 అంకేస్తాడు ప్రింట్. దానికి 2-3 బొమ్మలు పెడతాడు. ఈ బొమ్మలు పెట్టి ఇదిగోనయ్యా 500 రూపాయల నోటు అంటాడు. సరే, బాగానే ఉంది. ఓ కాగితం, అంత కాగితం తీసుకెళ్ళి తగలబెట్టడానికి పోయినా శుభ్రంగా తగలబడుతుంది కాగితం. అట్లా ఇది కూడా తగలబెట్టండి, శుభ్రంగా తగలబడుతుంది. ఇది తగలబడుతుంది. చించండి, ఇది చించండి. ఏమన్నా ఉన్నదా మరి దీనిలో? అది కాగితమే అనే ధర్మంతో ఉన్నది. అది కాగితం అనే ధర్మంతో ఉన్నది. అది అసలు నువ్వు ఆరోపించావు దాని మీద. అర్థం కాల? నువ్వు ఆరోపించి దాన్ని జాగ్రత్తగా జేబుల్లో పరుసుల్లో పెట్టుకొని అత్యంత జాగ్రత్తగా పెట్టుకొని ఉంటున్నావు. ఆరోపించి ఉండి ఏదో పెట్టుకున్నావు జేబులో.
ఆ మరునాడు ఏం చేశారు? క్యాన్సిల్ ఈ నోట్లన్నీ అన్నారు. ఓరే 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 ఈ క్యాన్సిల్ అన్నారే, ఎందుకు మనకు వస్తే ఏం పనికిరావురా, తీసుకెళ్ళి టీ కాల్చుకోవాల్సిందే వీటిని అని అనుకుంటారు. ఈ పరిస్థితి చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఒకసారి మీకు గుర్తుందో లేదో, కొత్తలో నోట్లు అన్ని క్యాన్సిల్ అయిపోతే బ్యాంకీకి పోతే ఒక్కొక్కడికి ఒక్కొక్క 2000 రూపాయల నోటు ఒక్కొక్కటి ఇచ్చాడు. డబ్బులు ఉన్నాయి కానీ ఒక్కటి ఇస్తున్నానండి, చాలా డబ్బులు 2000 రూపాయల నోటు వచ్చింది. ఈ 1000 రూపాయల నోట్లు అని క్యాన్సిల్ తీసేసాయి. అప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను. నేను వచ్చిన తర్వాత డబ్బులే లేవు. లేకపోతే 2000 రూపాయల నోటు తీసి ఎక్కడికి పోతాం? వాళ్ళు చిల్లర రావాలి. అప్పుడు కాగితమేగా అది, కాగితాలని క్యాన్సిల్ అన్నారు. ఇట్లా చూసుకోండి ఏ విధంగా ఉంటుందో. కాగితం దాని యొక్క ధర్మం ఎంత తేలిగ్గా ఉంటుంది చూసావు. నేను కాగితాన్ని రా నాయనా, నువ్వు ఆరోపించుకుంటున్నావురా, నువ్వు ఆరోపించుకున్నటువంటి విషయం శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆరోపించుతున్నావే దీని మీద, ఈ కాగితం మీద 500 వేసి 1000 వేసి 2000 వేసి పెడుతున్నా, అది శాశ్వతం కాదురా, అది ఎప్పుడో పోయేవేను. శాశ్వతమైనటువంటిది ఏమిటి? పరబ్రహ్మము. అది మాట గుర్తుపెట్టుకో అని ఇందులో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ శాశ్వతమైన పరబ్రహ్మాన్ని పట్టుకోవాలి అని చెబుతున్నాడు. సుఖప్రద అటువంటి ఆ పరబ్రహ్మాన్ని పట్టుకుంటే ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు, మోక్ష సుఖాలు అన్ని లభిస్తాయి అని చెబుతున్నారు. అందుకని ఆయన అన్యన్యాస్ చింతయంతో మాయేజన పర్యుభాసతే తేషా నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యం అని చెప్పింది. అందుకే నేను చూసుకుంటాను అన్నాడు. నేను చూసుకుంటాను అంటాను. అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత ఏమన్నాడు అని అంటే, అర్జున అర్థమైందా నీకు అన్నాడు. అంటే అర్థమైంది, నువ్వు ఏం చెబితే నేను చేసేస్తాను అని అన్నాడు. నువ్వేం చెబితే నేను చేస్తాను. సరే చేయి, యుద్ధం చేయి అన్నాడు. సరే చేయన్నాడు, బాగానే ఉంది, యుద్ధం చేయమన్నాడు. ఏమైంది? కృష్ణుడు లేకపోతే ఏమైపోయేవాడు అర్జునుడు. వాడు నాగాస్త్రం వేశాడు. నాగాస్త్రం వేసేటప్పుడు రథాన్ని ఒక తొక్కు తొక్కాడు, సరిపోయి, లేకపోతే పోయేవాడు. ఇట్లా సంఘటనలు ఉన్నాయి. అట్లా వాళ్ళు అనుకుంటారు భారతంలో దుర్యోధనుడు వచ్చి భీష్ముడితోటి, ఏం తాత సరే నువ్వు యుద్ధం చేయటం లేదు, నువ్వు సరిగ్గా యుద్ధం చేయటం లేదు, నువ్వు సరిగ్గా యుద్ధం చేస్తే దేవతలు కూడా నీ ముందు అసలు నిలబడలేరు, నువ్వు సరిగ్గా యుద్ధం చేయటం లేదా అని ఒక ఎట్ట నిష్ఠూరాలు మాట్లాడాడు. అంటూ భీష్ముడు అంటాడు, ఒరే నీకేం తెలుసురా, అర్జునుడు ఎంతటి మహాయుద్ధం చేస్తున్నాడో నీకేం నాకు తెలుస్తుంది. అర్జునుడు ఎంతటి మహాయుద్ధం చేస్తున్నాడో ఆ యుద్ధాన్ని తట్టుకునేటువంటి వాడు ఎవరు తట్టుకోలేరురా, ఏమిటనుకున్నావు అని అన్నాడు. అంటే అర్థమైంది తెలిసిన లోపల ఎవరు ఈయనే. అందుకనే పాండవానాం ధనంజయ అట్లా అనమాట. ఆ పైనేమో హనుమంతుడిని కూర్చోబెట్టాడు, ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టి ఏం చేసి, అయ్యా నీ కార్యక్రమం చూసుకో అన్నాడు. వాళ్ళేమో ఆగ్నేయాస్త్రం, అస్త్రాలని పట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు, అరే నేను ఆగ్నేయాస్త్రం వేశాను కదా, రథం తగలబడాలి కదా, తగలబడలేదేంటి? కర్ణుడు అనుకుంటాడు. కర్ణుడు చివరికి రోజుల్లో చివరి యుద్ధంలో అనుకుంటాడు, ఏమిటి అంత ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని అస్త్రాలు వేసాను, ఆగ్నేయాస్త్రం వేస్తే తగలబడాలనే అని అనుకుంటాడు. అంతటి ఆశ్చర్యపోతారు. పైన ఆంజనేయ స్వామి గారు ఉన్నాడు, కింద రామచంద్రమూర్తి ఉన్నాడు, రథంలో కూర్చొని. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, వచ్చిన అస్త్రాన్ని వస్తున్నా ఆయన మింగి కూర్చున్నాడు. అందుకని 18 రోజులు యుద్ధం అయిపోయింది. అయిపోయిన తర్వాత గుడారాలకు వచ్చేసారు. 18 రోజులు యుద్ధం అయిపోయింది. రథం నడుపుతుండేవాడు కృష్ణుడు నడుపుతున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, రథం మీద అట్టనే కూర్చున్నాడు. అర్జునుడేమో రథంలో కూర్చున్నాడు. ఏమంటున్నాడు అంటే కృష్ణుడు అర్జునుడు చూసి, అర్జున నువ్వు తొందరగా రథం నుంచి దిగవయ్యానన్నాడు. అదేంటి, నువ్వు రోజు మెట్లు పెడుతున్నావు కదా, ఈ రోజు మెట్లు పెట్టడం లేదేమిటి? నువ్వు సారథివి కాబట్టి సారథి యొక్క ధర్మం ఏమిటి? మెట్లు పెట్టాలి. అంటే చిన్న మెట్లు లాగా ఉంటుంది, దానికి తగిలిస్తారనమాట. అని కట్టేది విమానం నుంచి దిగడానికి కట్టేది అట్లా. అదేంటి పెట్టడం, ఏమిటి వాళ్ళ విశేషంగా ఉంది? ముందు దిగుతావో దూకుతావు, ముందు తర్వాత సంగతి అని అంటాడు. చెప్పింది అయ్యానంటాడు, ముందు దూకు ముందని అంటాడు. ఆ గాంధీవం పట్టుకుని ఒక్క ఎగ్గురు దూకి అవతల దూకు, ఆ పాండవులందరూ ఎదుర్కొంటారు.
ఇక కృష్ణుడు ఏం చేశాడు, నెమ్మదిగా ఆ రథాన్ని, ఆ నగలని అవన్నీ, పగ్గాలని అవన్నీ నెమ్మదిగా ఆపి నెమ్మదిగా బయటకు వచ్చేసేసి ఒక్కసారి సైన్యం చేసేసాడు. శుభ్రంగా మొత్తం తగలబడిపోయింది, బూడిదైపోయింది. పైన ఏం చెప్పాడు హనుమంతుడికి, నువ్వు వెళ్ళిపో, అయిపోయిన కార్యక్రమం అన్నాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు, మొత్తం బూడిదైపోయింది. ఆ ధర్మరాజు చూస్తాడు, ఇదేమిటయ్యా, ఇదేమిటి, నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరి రథం లేదే, ఇదేమిటి ఇదేనంటే అప్పుడు చెబుతాడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళు వేసిన అస్త్రాలు ఏమైపోయినాయి అనుకున్నావు, ఇంతకాలం ఆపేశాను. అస్త్రం యొక్క ధర్మం ఏమిటి, దాని పని దాన్ని చెయ్యాలి. అది ఆగ్నేయాస్త్రం వేస్తే ఏంటి, తగలబెట్టాలి. అది దాని ధర్మం. అది దాని ధర్మాన్ని నేను ఆపేయను, ఈ 18 రోజులు ఆపాను, కాబట్టి దాని ధర్మం ఇప్పుడు పూర్తి చేసింది. అప్పుడు అనుకుంటారు, బాబు కృష్ణుడు లేకపోతే మనం ఇంతేనా, మొదటి రోజే ఇంటికి పోయేవాళ్ళం అని అనుకుంటారు. అందుకని ఏంటంటే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిభాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అది అందుకని అర్జునుడు మొట్టమొదట ఏమన్నాడు, శిష్యస్తేహం శాధిమాం ప్రపన్నం అన్నాడు. నిన్ను నేను శరణు వేడుతున్నాను, నువ్వే కార్యక్రమం అంతా చూసుకో అన్నాడు. అంటే భగవంతుడిని పట్టుకుంటే మొత్తం ఆయన చూసేస్తాడు. అది అందుకని యోగక్షేమం వహామ్యహం అని చెప్పింది. అది కాబట్టి ఆ పరమాత్మని ఇక్కడ స్త్రీ రూపంలో, దుర్గా రూపంలో మనం ఆరాధిస్తూ ఉన్నాం అనమాట. ఇట్లా దుష్ట దూరా, ఇక్కడ విశేషం ఉందండి. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ పారాయణ చేసేటువంటి వాళ్ళు ఈ కామాలు, ఇప్పుడు నా పుస్తకంలో మధ్యలో డాట్ ఉంటుంది, మీరు చూసారు, నా పుస్తకం ఉండి ఉంటుంది కదా, ఈ డాట్ లేకుండా ఉండేటువంటి వాటి పుస్తకాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, తెలియదు, సంస్కృత భాష కదా ఇది అంతా, అసలు అన్ని సంస్కృత భాషలోనే ఉంటాయని వాళ్ళు ఏం చదువుతుంటారో తెలుసునా అండి, దుష్ట దూర దురాచార శమని అని చదవాలి కదా. వాళ్ళు ఏం చెబుతుంటారు అనమాట, వాళ్ళు చదివేది భలే గమ్మత్తుగా ఉంటుంది. దీని అర్థం ఎలా వస్తుంది తెలుసిన, దుష్ట దూరా ఉందనుకోండి, అడ్డైనప్పటికీ ఈ దుష్ట దూర దురాచార శమని, అక్కడ దగ్గర వచ్చేటప్పటికి దుష్ట దూర దుర ఆచార దురాచార, దుష్ట దూర దురాచార శమని, దుష్ట దూర దురాచార శమని, దురాచారాన్ని శమని, దుష్ట దూర అన్నాడు, మళ్ళీ అందరూ దురాచార అని ఆపేశాడు, ఆపేశామని దురాచార, అమ్మవారు దురాచారం కలిగినటువంటిది అని అర్థం. అది అదేనమాట. ఇక అప్పుడు కర్ర తీసుకుని వెంటబడాలి అమ్మవారు. అది విన్నామన్నమాట. పాపం ఇటువంటివి కాదు, కొన్ని అవన్నీ పాపం వాళ్ళకి తెలియదు కదా, సంస్కృతం వాళ్ళకి తెలియదు కదా, కొత్తలో చదువుతుంటారు. ఇది అక్కడ దాకా కూడా విశేషం ఏంటంటే, మొన్న వారు కూడా ఇటీవల టీవీలో ఇటువంటి మాటలు కాదు, కొన్ని 10 తప్పులు చదువుతున్నారు. 10 తప్పులు రికార్డు పెట్టేస్తారు కదా, టీవీలోనే తప్పు చదువుతున్నారు. తప్పు చదువుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఓహో టీవీలో బాగా కరెక్ట్ గా వస్తున్నాయి కావాలనుకొని అదే చదువుతుంటారు. అది కానీ కరెక్ట్ గా వచ్చే కొంతమంది చదివి ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి, అవి పట్టుకుంటే సరిపోతుంది. కానీ పొరపాటున అర్థాలు తెలియకుండా దురాచార, లేదా బాగా కష్టంగా మనం జాగ్రత్తగా చదువుతున్నామని దురాచార దుష్ట దూర దురాచార, ఎంతసేపు దుష్ట దూర దురాచార శమని దోషవర్జ్యత బాగా చదువుతున్నారండి. దుష్ట దూర అని ఆపేసి శమని దోషవర్జిత, ఎంత తప్పు చూసారా. అది అందువల్ల ఏంటంటే ఒక్కొక్క నామం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దురాచార శమని, దుష్ట దూర, ఒక్కొక్క నామం అనమాట. దుష్ట దూర, దుష్టత్వమును దూరం చేసేటువంటిది, దోష బుద్ధిని దూరం చేసేటువంటిది అని అర్థం అనమాట. మనలో దోషాలు లేకుండా చేస్తుంటుంది అని అర్థం. అట్లా ఇవి దానికి సంబంధించినవి కూడా దీనిలో దుష్ట దూర దురాచార శమని, ఈ 2 నామాలు జాగ్రత్తగా అక్కడికి రాగానే పొరపాటునైనా తప్పు చదవకండి. తప్పు చదివారో అమ్మవారి కర్ర తీసుకొని 4 బాతులు బాతుంది, మీ ఇష్టం. మంచి కాదు, చెడు వస్తుంటుంది. అది ఇది అందుకని జాగ్రత్త. అందుకనే ఈ లలిత చదివేటప్పుడు అందుకని ఏం చెప్పారంటే, లలితని సొంతంగా మీరు చేయవాకండి,
మీరు గురువు దగ్గరే చెప్పించుకోండి, గురువు నోట్లో నుంచి రావాలి. ఇది మంత్రమయమైనటువంటిది. మంత్రం ఎప్పుడు గురువు దగ్గర నుంచి రావాలి, నీ సొంతంగా కాదు. అదే గురువు నోట్లో నుంచి మంత్రం వస్తుంటే ఆ మంత్రం నీ చెవిలో పడుతుంది. ఆ చెవిలో పడుతుంది, అప్పుడు నువ్వు చదవాలి. అది దీనిలోనే చెప్పారు ఆ మాట. విష్ణు సహస్రనామాలకు అక్కర్లేదు, కావాలంటే చెప్పించుకో, లేకపోతే అక్కర్లా. దీనికి మాత్రం ఏంటి, దీనిలో అంత మంత్రం ఉంది. ఈ ఉపనిషత్తు అంతా మంత్రమయం చేసి పెట్టాడు, జాగ్రత్త. సగుణ రూపములు నిర్గుణ రూపాలు ఉన్నాయి, తప్పు లేకుండా చదవాలి. కాబట్టి గురువు అని పట్టుకోమని చెప్పారు. అదే అనమాట. అందువలన ఇవి జాగ్రత్తగా చదువుకోవాలి. దుష్ట దూరా చదివేటువంటి వాళ్ళు చాలా మంది దీర్ఘాలుంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇవి. సంస్కృత భాషలో ఆకారాంత స్త్రీలింగ శబ్దం అంటే దీర్ఘం ఉంటుంది స్త్రీలింగ శబ్దాలకి. లక్ష్మీ దీర్ఘం, రామ దీర్ఘం లేదు అనమాట. అలానే ఇక్కడ స్త్రీలింగ శబ్దాలకి దీర్ఘాలు ఉంటాయి. దీర్ఘం తీసేసామనుకోండి పుల్లింగం అవుతుంది. దుష్ట దూరా ఉంది అనుకో, దుష్ట దూరహ, ఓ పుల్లింగ శబ్దం అయిపోయింది, మగవాడు అయిపోయినాడు. దీర్ఘం పెట్టేసి స్త్రీ అయిపోయింది. అందుకని దుష్ట దూర, దురాచార శమని, దుష్ట దూర ఇక్కడ అర్థం దుష్టత్వాన్ని పోగొట్టేటువంటిది అని చెబుతున్నాను అనమాట. అది దీనికి మనకు ఒక విశేషమైనటువంటి కూడా రామాయణంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు కూడా చెబుతున్నాయి అనమాట. రావణాసురుడు కామాతురుడిదే వచ్చిన సీతలో దుష్ట దూర, అక్కడ దుష్టత్వం, వాడు రావణాసురుల్లో ఉన్న దుష్టత్వాన్ని చూపిస్తాడు. ఏంటి దుష్టత్వం అంటే ధర్మం మీద దుష్టత్వం. అది ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడకుండా ధర్మాన్ని అధర్మంగా, ధర్మాన్ని దెబ్బతీస్తున్నావో అప్పుడు దుష్టమైనటువంటి స్వభావం వెళ్తుంది. అది రామాయణంలో కనబడుతుంటుంది. అది అక్కడ ఇచ్చాను వాటికి. అలా ఆ విధంగా ఇచ్చి చివరిలో 4వ పాయింట్లో శివునిలో శక్తి, శక్తిలో శివుడు కలిసే సదా ఉండును. ఇది శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభావితం. శివుడు శక్తి వీళ్ళిద్దరు వేరు వేరుగా ఉండరు, ఇద్దరు కలిసే ఉంటారు. దీనికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక శబ్దం పలుకుతున్నామంటే ఆ శబ్దంలో ఇద్దరు ఉంటారు, అయ్యవారు అమ్మవారు ఉంటారు. అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటేనే గాని ఆ శబ్దం రాదు బయటికి. అవేమిటి, వ్యంజనములు ఉన్నాయి, స్వరాలు ఉన్నాయి. స్వరాలు ఏమో అమ్మవారు. స్వరాలు ఎక్కడున్నాయి, విశుద్ధి చక్రంలో ఉన్నాయి స్వరాలు. వ్యంజనాలు ఎక్కడున్నాయి మనకు, ఇందులో షట్చక్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క చక్రంలో ఎక్కడ వ్యంజనాలు పుడుతున్నాయో ఇచ్చారు. అనాహత చక్రంలో అన్ని కూడా మహాప్రాణాక్షరాలు ఉంటాయి. వీటికి స్వరపేటిగా ఉన్నది చూస్తే స్వరాలు పోస్తుంటుంది. స్వరాలు పోసేటవి అప్పుడు మనం మాట్లాడుతుంటాం. అప్పుడు ఏంటి, ఒక్క శబ్దం వస్తున్నది అంటే ఏమిటి శబ్దం అంటే అమ్మవారు అయ్యవారు కలిసినటువంటిది శబ్దము. అదే ఆ విషయాన్ని ఏం చెప్పారనమాట, వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అది చెప్పింది. ఒక వాక్కు వస్తున్నది అని అంటే అది ఏమిటి అనమాట, అర్థవంతమైనటువంటి ఒక వాక్కు వస్తున్నది మన ముఖ కమలంలో నుంచి. అది ఏమిటి అని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపము. కాబట్టి మన నోరు అనేటువంటిది పార్వతీ పరమేశ్వరులకు స్థానము. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క వాక్కులు వచ్చి అటువంటి నోరుని అపవిత్రమైనటువంటి చండాలపు మాటలు మాట్లాడకుండా, అర్థం కాదా, ఇది చెప్పే పని లేదు, వివరాలు మనం వింటుంటాం. ఇవన్నీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంగ్లీష్ లో తిడితే బాగా ఉంటుంది అని ఇంగ్లీష్ లో తిడుతుంటారు. అది చండాలపు మాట. అది కూడా ఏదైతే భాష ఏదైతే అది అర్థం కాల, అది అట్లా అనమాట. అందుకని ఈ నోరు అనేటువంటిది ఏమిటంటే కమలము అనే మాట ఎందుకు వేశారు, మరి ముఖ కమలం అనే మాట ఎందుకు వేశారు? అది ముఖ కమలంలో నుంచి చక్కటి మంచి సువాసనలు వస్తూ ఉంటుండాలి. అటువంటి దుర్వాసనలు ఏమిటి, ఈ వాక్కులు ఏమిటి? కాబట్టి ఈ వాక్కులన్నీ కూడా లోపల
శివశక్త్యాయుక్తో. అది అనమాట. వ్యంజనాలన్నీ అయ్యవారు, స్వరాలన్నీ అమ్మవారు, వీళ్ళిద్దరు కలిస్తేనే ఇంత వాక్కు వస్తున్నది. ఇవో పాట పాడుతున్నారంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసి పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపము ఇది అని ఎవరైతే భావించుకుంటారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు. అట్లా ఈ విధంగా అమ్మవారిని అలా అర్థం చేసుకోవాలి. అయ్యవారిని చూసినప్పుడు అయ్యవారిలో అమ్మవారు, అమ్మవారిని చూసినప్పుడు అమ్మవారిలో అయ్యవారు. అందుకని ప్రకాశ రూపం, విమర్శ రూపం వాళ్ళిద్దరికి. ఎవరైనా అంతే, విష్ణువైనా అంతేను, శివుడైనా అంతేను, ఎవరైనా అంతే. అట్లా అనమాట. ఎవరైనా అంతే. ఆ ఆ విధానమే భార్యాభర్తల్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరిది ఒకటే మాట ఉంటుంది. అది అర్థం. భార్యలో భర్త ఉంటాడు, భర్తలో భార్య ఉంటాడు. ఇది అర్థం. దీన్ని జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అలా అనమాట. ఇది అలా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు జన్మ జన్మలకు వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు. ఇది చాలా మందికి ఆ అనుమానం వస్తుంటుంది, తర్వాత ఉపనిషత్తుల్లో వస్తుంది అనమాట. అందుకనే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను శివశక్తి అయితే ఎందుకు చెప్పారు అసలు? అది భార్య భర్తల్లో, భార్యలో భర్త, భర్తలో భార్య అంటే అర్థం ఏంటి? ఏకరూపం, ఒకటే రూపం అక్కడ. కానీ రెండూ కలిసినటువంటిది హాఫ్ హాఫ్ కలిస్తే ఒకటే అవుతుంది. 1/2 1/2 అంటే ఒకటి అవుతుంది. వాక్కు కూడా ఎట్లా అవుతున్నది? కా అనే అక్షరం ఉందనుకోండి, వ్యంజనం కా ఉంటుంది, అక్క అనేటువంటిది, ఆ అనేటువంటిది స్వరం అవుతుంది. రెండు కలిస్తే కా అని వచ్చింది. రెండు కలిస్తే అప్పుడు కా అని వచ్చింది. రెండు కలిస్తేనే ఒక అక్షరం బయటకు వచ్చింది. రెండు కలిస్తేనే ఒక అక్షరం బయటకు వచ్చింది. రెండు కలవకుండా ఉంటే అక్షరం బయటకు ఎట్లా వస్తుంది? రాదు. అందుకని అట్లా ఎప్పుడు విడదీయరాని విధంగా ఉంటుంది ఆ వాక్కులు. అట్లనే భార్యాభర్త, అదనే శివశక్త్య, అలానే అందుకనే వాళ్ళని ఆది దంపతులు. దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. అట్లా అనమాట. అది అది ఆ శ్లోకం ఉంది వాగర్భావ సంపృక్తం, ఇంకా చాలా పెద్దది అది. ఆ శ్లోకం యొక్క భావం చాలా ఉంది. ఒక 2 రోజులు పడుతుంది దాని గురించి అంతా చెప్పాలంటే, అంత గొప్పది. ఆ శ్లోకం యొక్క భావమే, వాగర్భావ సంపృక్తం అనేటువంటి ఆ శ్లోకం యొక్క భావమే ఈజ్ ఈక్వల్ టు లలిత రహస్యసహస్రనామాలు. అది ఒక్కడు గుర్తుపెట్టుకోండి చాలు. కాళిదాసు గారు మొట్టమొదటి ఆయన అధ్యయనం చేసిన లలిత రహస్యసహస్రనామాలు ఆయన అర్థం చేసి ఆ అధ్యయనం చేసుకొని ఇది శ్యామల దండకం చెప్పాడు. శ్యామల దండకం అంతా కూడా ఏంటి? లలిత రహస్యసహస్రనామాలు. శ్యామల దండకం మీరు చదివారు లేదు, దానిలో అర్థం కూడా చూశారు లేదో చూస్తే తెలుస్తుంది అనమాట. కాళిదాసు గారు 2వ శతాబ్దంలో ఉన్నాడు. 7వ శతాబ్దంలోనేమో, 8వ శతాబ్దంలోనేమో శంకరులు ఉన్నారు. ఒక రకంగా ఏంటంటే శంకరుల కన్నా ముందే ఉన్నాడు ఆయన. ఆయనే మొట్టమొదట ఈ వైదిక మార్గానికి మెట్లు వేసినటువంటి వాడు కాళిదాసు గారు వేశాడు. కానీ కాళిదాసు గారు వేసిన కవి కదా, కాబట్టి అవి అంత ప్రకాశింపలేకపోయినాయి. కానీ ఎప్పుడైతే శంకరులు వచ్చారో మొత్తం బయటకు వచ్చేసాయి. కాళిదాసు గారు కూడా అప్పుడు ఆయన కాలంలో ఆయన అంటాడు, ఇప్పుడు కాలంలో ఈ పండితులందరూ కూడా ఎట్టున్నారంటే అందుకని మనకు కాళిదాసు గారి పుస్తకం చదువుతుంటే తెలుస్తుంది. అంత గొప్ప విశేషం. కాళిదాసు లేదంటే సంస్కృత భాష లేనట్టు, అంత గొప్పది అనమాట. అదనమాట. అలా ఈ విధంగానే, ఎందుకంటే అమ్మవారిని గురించి ఆరాధించినటువంటి వాళ్ళు, ఇంకొక మాట చెప్పాలి అంటే కవులందరూ అమ్మవారిని పట్టుకున్న వాళ్ళేను. మీకు ఒకసారి దీనిలో కూడా పెట్టాను నేను. నన్నయ్య గారు ఎవరిని పట్టుకున్నాడు? అమ్మవారిని పట్టుకున్నాడు. తిక్కన గారు ఎవరిని పట్టుకున్నాడు? అమ్మవారిని పట్టుకున్నాడు. లోపల రాయటం, మధ్యలో రాయటం వాటిల్లో కొంచెం చోట హరుడు హరి రకరకాల స్తోత్రాలు ఉంటాయి. కానీ ప్రారంభంలో ఎక్కడ ఉంటుంది? అమ్మవారు ఉంటుంది. తిక్కన గారి మొదటి పద్యంలోనే అమ్మవారు స్పష్టంగా చెప్పేశాడు. బాలా త్రిపుర సుందరిని స్పష్టంగా చెప్పేశాడు. అలానే నన్నయ్య భట్టు గారు చెప్పేశాడు. మొట్టమొదటి పద్యంలోనే చెప్పేశారు వాళ్ళు.
అందుకని కవులందరూ కూడా అమ్మవారిని పట్టుకున్న వాళ్ళేను. అమ్మవారిని పట్టుకుంటే అయ్యవారు ఆటోమేటిక్ గా వస్తుంటాడు. అర్థం కాలా ఇప్పుడు? అందుకని అది తెలుసుకోవాల్సినటువంటిది ఈ ఉపాసనలో అని చెబుతూ ఇక్కడ దీనిలో దురాచార సమయ దుష్ట సంప్రదాయాలు పోగొట్టేటువంటిది. ఈ దుష్ట సంప్రదాయాలు అనేటువంటివి చాలా మందిలో ఉన్నాయి. దుష్ట సంప్రదాయాలు, సంప్రదాయము అనే మాటకు అర్థం తెలుసుకుంటే తర్వాత తెలుస్తుంటుంది అనమాట. కొంతమంది అంటారు మా ఈ సంప్రదాయం అండి అని అంటారు. ఏమిటంటే సంప్రదాయం, అన్నం పెట్టిన తర్వాత ₹1 ₹2 తీసుకోవడం మా సంప్రదాయం అండి. అర్థమైందా ఇప్పుడు? ₹1 ఇచ్చిపోండి, ఇది ఏమిటి మా సంప్రదాయం అండి, అలవాటు అండి మాకు ఇది. అతిథికి వచ్చిన తర్వాత శుభ్రంగా అన్నాలు పెట్టి పంపిస్తాం కదా, మాకు ₹1 ఇవ్వండి. ఏమిట్రా ఇది, ఎక్కడ లేదని, మాకు అలవాటు అండి, మా సంప్రదాయం అండి. ఇది దుష్ట సంప్రదాయం. అంటే ఏమిటనమాట, నువ్వు అట్లా ఏర్పాటు చేసుకున్నారు చూసా దుష్టత్వం, ఇటువంటివి అనేకమైన ఉన్నాయి. ఈ సంప్రదాయాల్లో మనకు చెప్పుకుంటుంటే మనం ఏమనుకుంటున్నాం అంటే బాగానే ఉంది కదా, కరెక్టే కదా, అసలు ఆలోచిస్తున్నాడు ఏంటి, అసలు కరెక్ట్ అని సంగతి తర్వాత సంగతి, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఏంటి, ఏం చేస్తున్నాడు, తనకు తోచినట్టు చేసేస్తున్నాడు, ఇది మాకు సంప్రదాయం అండి అని అనుకుంటూ చేసుకుంటూ పోతున్నాడు. దుష్టము అనేటువంటిది మాత్రం వాడికి తెలియదని అంటే తెలుసుకోవాలని లేదు. ఎప్పుడు తెలుస్తుందయ్యా అని అంటే నీకు దానిలో గురించి ఆ శాస్త్రము ఇదంతా చదువుకోవటము ఇదంతా జ్ఞానం దానిలో ఉంటే అప్పుడు ఈ దుష్టత్వాలు తెలుస్తాయి. ఎంత దుష్టత్వాలు, ఆ దుష్టత్వంలో ఉంటే కర్మని అనుభవించాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్కడు నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటుంటాడు. నేను బాగానే ఉన్నాను, 1వ తారీఖు జీతం వస్తున్నది, అన్ని బాగానే ఉన్నాయి, నా కారు బాగా పనిచేస్తున్నది, నా ఇల్లు బాగా పనిచేస్తున్నది, అన్ని ఉన్నది కాబట్టి నేను బాగా ఉన్నాను అని అనుకుంటాడు. కానీ నువ్వు ఎంత దుష్ట సంప్రదాయాలు చేస్తున్నావో సంగతి నీకు తెలుసా? ధర్మాలు ఏవైతే చెప్పాడో ఆ ధర్మాన్ని ఒక్కటైనా పాటించామో పాటించడం లేదు. పాటించడం లేదంటే సంప్రదాయం పాటించడం లేదంటే నువ్వు దుష్టత్వాల్లో ఉన్నావు అనమాట. ఎక్కడో ఉన్నాయి, నువ్వు చేసేటువంటి పనులలో ఉన్నాయి. తెలియదు చాలా మందికి. కొంతమంది అనుకుంటారు ఏమిటంటే, ఎవరో ఒక ఆయన అంటున్నారు, ఏమిటండి అంత బాగానే ఉన్నా కదా, నేను డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పిల్లలు అమెరికాలో ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, ఇక్కడే రోగం లేదు, ఇంకా నాకు ఇంకా రోగం రాలా, ఇంకా బాగా ఇట్లా ఈ విధంగా అనుకుంటుంటారు. కాబట్టి ఏమిటి ఇదంతా, వీళ్ళందరూ ఏమో దేవుడు దేవుడు అంటుంటారు అని అంటుంటారు. ఎంతటి అమాయకుడో తెలియదు, ఎంతటి అమాయకత్వంలోనూ ఎంత దుష్టత్వంలో ఉన్నాడు. ఎట్లా పడుతుందంటే ఒక్కసారి పిడుగు పడ్డట్టు పడుతుంది నెత్తి మీద. ఈ కర్మ అనేటువంటిది ఒక్కసారి నీకు తెలియకుండా ఊహించకుండా పిడుగు పడ్డట్టు పడుతుంది ఒక్కసారి, దాన్ని తట్టుకోలేవు ఇంకంతే. అందుకని ఎప్పుడు ఏంటంటే సత్ అసత్, అందుకనే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా, ఇది మాత్రం వదిలిపెట్టకూడదు. కాబట్టి జాగ్రత్త, మనం అసత్తు నుంచి బయటపడాలి అనేటువంటిది ఉండాలి. ఎన్ని సంప్రదాయాలు, దుష్ట సంప్రదాయాలు ఉన్నాయో చెప్పలేం. దుష్ట సంప్రదాయాలు, ఆ దుష్ట సంప్రదాయాలతోటి వీళ్ళు కర్మబంధంలో పడిపోతాడు. అది అట్లా అనేకమైనటువంటి అనమాట. అలా ఈ విధంగా చెప్పుడు రేపు ఆదివారం, రేపు కూడా క్లాస్ ఉంది కదా, దోషవర్జిత ఇవన్నీ సర్వజ్ఞం, రేపు మనం చెప్పుకుందాము. అంతవరకు శుభం భూయాత్తు. ఇంకో విశేషం ఏంటంటే అంతా కూడా ఇంకా సర్వయంత్రాత్మిక కూడా ఇవి చాలా విశేషాలు చెప్పాల్సి వస్తుంది. అందువలన అక్కడక్కడ ఇవి ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాలు దీనిలో జోడిస్తాను, మీరు వాటిని ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా అనమాట, అంతవరకు చేసుకుంటే సరే. అంతవరకు శుభం భూయాత్మం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ధన్యవాదాలండి.